వన్ మోర్ ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే దేనిలో పెడితే వాళ్ళకి బెనిఫిట్ అంటారు? రియల్ ఎస్టేటా, గోల్డా, లేదంటే లైక్ స్టాక్ మార్కెట్సా? ఈ 3 కమ్యూనిటీస్లో దేన్ని ఎంచుకుంటే రూపాయి పెట్టింది ₹2 అవుతుంది అని భావించాలంటారు? నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ మేడం. మీరు నాకు గోల్డ్ మాఫియా గురించి స్టాక్ మార్కెట్ మీ ఆలోచన, మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ పైన పెడితేనే లాభంగా ఉంటుంది లేదండి. నా దగ్గర ఉన్న మంచి గుణం అదే, అలా చెప్పనండి. నేను బెటర్ ఏం చెప్తాను, నేనేం చేస్తానో చెప్తాను, అది ప్రజలకు నచ్చితే ఫాలో. నా పాలసీ ఏంటంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ అండర్ వన్ బాస్కెట్. ఓకే, డోంట్ కీప్. మీరు సపోజ్ 4 డజన్ ఎగ్స్ కొన్నారు, ఒకే బ్యాగ్లో పెట్టి నడుస్తుంది, బ్యాగ్ జారింది, ఏమవుతుంది? కథం ఆల్. సో మై ఫార్ములా వెరీ, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, స్ప్లిట్ ది రిస్క్. సో ఎవరైనా ఒక ₹1,00,000 శాలరీ, ఇప్పుడు మీలాగా ఎక్కువ మంది శాలరీ రాపోవచ్చు, ₹1,00,000 మాలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మాలాగా వచ్చిన వాళ్ళకి మీ గురించి చెప్పండి ఎగ్జాంపుల్, మమ్మల్ని కలపొద్దు అయితే. అంటే మీడియా కదా మేడం, మీడియా కదా, మీడియాలో చాలా తక్కువ జీతాలు ఉంటాయి సార్, మీరు తెలుసుకోవాల్సింది. భయపడతారండి మీడియా అంటే, భయపడతారు జనాలు. జీతాలు హై టేకింగ్ శాలరీస్ అసలు ఉండవు మీడియా జర్నలిస్ట్లకు. రికార్డ్ ఒకటి చెప్తాను తర్వాత మీకు. లేదు సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆన్ రికార్డ్ ఓన్లీ టెల్లింగ్ యూ. చాలా మందికి అపోహ ఉంటుంది, మీడియాలో ఉన్న వాళ్ళు లక్షలు సంపాదించేస్తారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ కార్పెట్ ఉంటుంది అనేది. అది అవాస్తవం. 100% అది రైట్ కాకపోయింది. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇట్ హ్యావ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఎందుకంటే సపోజ్ ఎవరైనా ఒక 1 lakh సంపాదిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఉన్న భార్యాభర్త ఇద్దరు పనిచేస్తున్నట్టు యావరేజ్ 1,50,000 సంపాదిస్తారు. సో 1 lakhలో 25-30% సేవ్ చేయగలుగుతాం. అంత సేవ్ అయితే చేయలేం, మీరైనా నేను ఎవరైనా. సో అజ్యూమ్ దట్ సంబడీ ఈజ్ సేవింగ్ 30% ఆఫ్ హిస్ శాలరీ, 30,000 per month. సంవత్సరానికి అంతండి 3.6 lakhs. జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ 4 lakhs అనుకోండి, ఓ 10 సంవత్సరాలకి 40 లక్షలు, అవునా? సో దాన్ని బట్టి మీరు సేవింగ్ చేస్తారో లేదా మనకు అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చేసరికి ఆ సేవింగ్స్ మనం స్ప్లిట్ చేయమని నేనేం చేస్తానంటే జనరల్గా 40-50% నాకు రియల్ ఎస్టేట్లో అవగాహన ఉంది కాబట్టి నేను 40-50% రియల్ ఎస్టేట్లో పెడతాను. ఒక 10-15% స్టాక్ మార్కెట్లో పెడతా, ఒక 10-15% గోల్డ్ మార్కెట్లో పెడతా, ఇంకొక 10% మిగిలిపోయింది మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ కాయిన్స్, ఇన్సూరెన్స్ ఇట్లా పెడతా, స్ప్లిట్ చేస్తాను. అయితే స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుకోవచ్చు. రిస్క్ ఏముందంటే మీరు గోల్డ్ రేట్ కనుక వెళ్తే 1930లో 15-20 రూపాయలు ఉండేదండి. మా నాన్నమ్మ గారు చెప్పారు గోల్డ్ రేట్ తులము 15-20 రూపీస్ పర్ తులా. ఎప్పుడు 1930లో. అది పెరుగుతూ 1993లో 4,500 అయింది. 1930 to 1990. తర్వాత 2011 or 12లో 28,000. నేను చెప్పేది 24 క్యారెట్, 22 క్యారెట్ కొంచెం తక్కువ ఉంటుంది. అలాగలా పోయి మన కరోనా టైం 2020 వరకు 50,000కి వచ్చింది, 50-55,000. మొన్న గత 3 నెలలుగా బాగా ఒక 10,000 అంతా పెరిగిపోయింది. 76 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తగ్గుతూ ఉంది అంటున్నారు, పెరుగుతుంది అంటున్నారు. అసలు లేదు, మొన్న తగ్గిందంటే రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రిమూవ్డ్ ది కస్టమ్స్ డ్యూటీ. ఓకే, 6% ప్లస్. అందుకని మీకు మొబైల్స్లోను, క్యాన్సర్ డ్రగ్స్లోను, గోల్డ్లోను కొన్నట్లు తగ్గింది. సో జనరల్గా రిస్క్ అనేది గోల్డ్లో కూడా కొద్దిగా ఉంది. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ చెప్పాను, తగ్గింది. కరోనా టైంలో తగ్గింది, ఇప్పుడు తగ్గింది, ఫ్యూచర్లో ఎప్పుడు తగ్గింది. గోల్డ్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మార్కెట్ లీడ్ చేసేవాళ్ళు. ఒక పేరు చెప్పను కానీ మన ఇండియా బడ్జెట్ తయారైతే ఫస్ట్ ఒక ఇండస్ట్రీల దగ్గరికి వెళ్తుంది అంటే అది ఎవరికి తెలియదు. అంతే. ఇప్పుడు ఇండియాలో కొనేవాళ్ళు ఎవరంటే ఇప్పుడు అదానీ, అంబానీ వీళ్ళిద్దరే రూల్ చేస్తున్నారు. చాలా ఇండస్ట్రీ కానీ అంటే బడ్జెట్ అంత ప్రాముఖ్యత ఉంటుంది వాళ్ళకి, బికాజ్ దే కెన్ రూల్ ది గవర్నమెంట్. అంత కెపాసిటీ, బికాజ్ దే ఆర్ ఎర్నింగ్ సో మెనీ thousands of crores, billions, millions dollars. సో ఇక్కడ వచ్చేసరికి గోల్డ్లో మీకు రేట్ చెప్పాను. షేర్ మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే ప్రతి 3 నెలలకు 6 నెలలకు కుదేలేదు. యూనియన్ బడ్జెట్ వచ్చినప్పుడు ఆ రోజు మొత్తం పడిపోయింది స్టాక్ మార్కెట్, దాదాపు 12-1400 పాయింట్లు తగ్గింది. నిన్న కాక మొన్న మళ్ళీ తగ్గింది. సో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. బట్ రియల్ ఎస్టేట్లో మీకు స్థిరంగా అంత డ్రాప్ అనేది ఎక్కడా లేదు. చూసుకోండి మీరు ఎక్కడైనా ఏ కస్టమర్ అయినా, ఏ ఇన్వెస్టర్ అయినా రియల్ ఎస్టేట్లో పెట్టి 50% మోసం అయినట్టు చెప్పే దాఖలు ఉండవు. ప్రొవైడెడ్ అది మంచి లీగల్ ప్రాపర్టీ కాకుండా, మంచి లొకేషన్ కాకుండా, మంచి బిల్డర్ కాకుండా, ప్రీ లాంచ్లో కొంటే మోసపోయే ఇబ్బందులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదర్వైజ్
మూడు కంపారిజన్ మూడు మంచివే. స్టాక్ మార్కెట్లో మీకు కావాలంటే డబ్బులు వస్తాయి, కానీ మీకు కంటిన్యూ నాలెడ్జ్ ఉండాలి. ఎంతమంది మనలో స్టాక్ నాలెడ్జ్ ఉంది లేదు అని మానిటర్ చేస్తుండే. ఎవ్రీడే మార్నింగ్ 8 to 9 కూర్చొని ఏ కంపెనీ పెరుగుతుంది, ఏ కంపెనీ తెలియాలి. మీకు ప్రిడిక్షన్ చాలా కష్టం. మనం ఏదైతే పెరుగుతుందో కూడా తగ్గిపోతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన 2 కోట్లు పెట్టి గత 5 సంవత్సరాలుగా 8 కోట్లకి వెళ్ళాడు. ఆయన 2 కోట్లని 8 కోట్లు చేశాడు. వెరీ గుడ్ పాయింట్. మొన్న పడిపోయిన మార్కెట్లో ఒక్కసారి, ఇప్పుడు కాదు 3 నెలలు 6 నెలలు బాగా క్రాష్ అయింది. 6 కోట్లు పోయి మళ్ళీ 8 కోట్లు కలిసి 2 కోట్లకు వచ్చేసాడు. 6 కోట్లు పోయిందంటే మనం డైజెస్ట్ చేసుకోగలం. మన మిడిల్ క్లాస్ పీపుల్ యూ కెనాట్ డైజెస్ట్. బట్ గోల్డ్లో కొద్దిగా తగ్గింది. బట్ రియల్ ఎస్టేట్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ రిస్క్ అనేది స్టాక్ మార్కెట్, నెక్స్ట్ రిస్క్ అనేది గోల్డ్ మార్కెట్, నెక్స్ట్ బెటర్ అనేది రియల్ ఎస్టేట్లో రిస్క్ లెస్ అని నేను రియల్ ఎస్టేట్లో చెప్తా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సంబడీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, యూ కెన్ ట్రై. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.